ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము నుంచి, ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచి తిని, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చెయ్యకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రము వారిలో ప్రతివానికి ఇయ్యబడెను, మరియు వారి వలెనే చంపబడబో వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలెనని వారితో చెప్పబడెను. ప్రభునందు ప్రిలారా, కొద్ది మాటలే అందించడానికి ప్రయత్నం చేస్తాను. శ్రద్ధ కలిగి విని ఆ వాక్కులను, ఆ మాటలను హృదయంలో భద్రం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మంచి నేల వంటి హృదయం గలవారై జాగరూకులై ఉండండి. దారిలాగనో ముళ్ళ తుప్పల్లాగనో రాతి నేలలాగనో మీ హృదయాలు ఉండనీయకుడి. మంచి నేల వలె చదును చేయబడి దున్నబడి దేవుని జీవపు వాక్కు విత్తనములను విత్తడానికి అనుగుణ్యమైనటువంటి నేల వలె మీ హృదయాలను ఉంచుకోవడానికి జాగ్రత్త పడండి. కృప మనందరికీ తోడై ఉండునుగాక. చదువుకున్న ఈ వాక్య భాగంలో ఒక సంఘటనను దేవుడు గ్రంథస్థం చేయించాడు, ఒక అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని. మనం ఇక సంవత్సరాలు గడిచే కొద్దీ దృష్టి పెట్టాల్సింది ప్రకటన మీదనే. ప్రకటన గ్రంథాన్ని తక్కువ అంచనా వేయవద్దు. ప్రకటన గ్రంథము భవిష్యత్తు సంభవాల గ్రంథము. నీకు భవిష్యత్తులో ఇక ఏం జరగబోతుందో, ఏం జరుగుతుందో, ప్రపంచ పరిస్థితులు, దేశ రాష్ట్ర పరిస్థితులు ఏ మలుపులు తిరగబోతున్నాయో, సమస్త వ్యవస్థలు ఎలాంటి మలుపులు తీసుకోబోతున్నాయో, ఈ రహస్యాలన్నిటినీ తేట తెల్లం చేసేటువంటి గ్రంథము ప్రకటన గ్రంథము. ప్రకటన గ్రంథానికి అనుబంధంగా ఉన్నటువంటి గ్రంథాలు దానియేలు గ్రంథము, యెహెజ్కేలు గ్రంథము, ప్రవక్తల గ్రంథాలు. ఒక మాటలో చెప్పాలంటే ప్రకటన గ్రంథం బైబిల్లో ఉన్న 65 మిగిలిన అన్ని గ్రంథాలతో లింక్ అయి ఉంటుంది. ప్రకటన గ్రంథంలో నుండి మిగిలిన 65 గ్రంథాల్లోనికి స్వరంగ మార్గాలు ఉంటాయి. అర్థమైందా? ఒక వచనాన్ని ఇక్కడ టచ్ చేస్తే ఈ వచనాన్ని తవ్వుకుంటా పోతే మిగిలిన గ్రంథాలన్నింటినీ టచ్ చేసుకుంటే ఆదికాండం దగ్గర పోయి ఆగిద్ది. దేవుడు బైబిల్ గ్రంథాన్ని ఒక లెక్క ప్రకారం రాయించాడు. దేవుడు ఏ పని చేసినా, ఏది చేసినా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు ఆయన. అర్థం కాని గందరగోళం, అయోమయం, ఏదో తిక్కలుగా ఉండదు దేవుని లెక్క. కొంతమంది లోకంలో వ్యక్తులు దేవుని గురించి ఇలా అన్నారు: నిర్గుణం నిరాకారం నిరామయం దేవం అన్నారు. నిర్గుణుడు అంటే గుణాలు లేనోడు అని, నిరాకారం అంటే అసలు ఆయనకంటూ ఒక ఆకారం లేనోడు, నిరామయం దేవం అర్థం కానోడు దేవుడు అంటే. నిర్గుణుడు అంటే గుణాలు లేనోడు, నిరాకారం ఆకారం లేనోడు, నిరామయుడు అంటే మనకు అర్థం కాని స్థితిలో ఉంటాడు అని. కానీ బైబిల్లో చెప్పబడిన దేవుడు తన్ను తాను అలా పరిచయం చేసుకోవాలా. ఆయన నిర్గుణుడు కాదు, సుగుణాల సంపన్నుడు. ఆయన సుగుణాల సంపన్నుడు. దేవుడు అంటే ఏ గుణాలు లేనోడు కాదు. ఏ గుణాలు, ఆఖరికి రాతికి కూడా కఠిన గుణం ఉంటుంది. రాతికి కూడా ఏ గుణం లేని ప్రకృతిలో ఏమీ లేదు. అలాగే మనకు కూడా ఏ కొన్ని బలహీనతలు, బలాలు, మంచి గుణాలు, దుర్గుణాలు ఏ ఉంటాయి. కానీ దేవుడు సుగుణాల సంపన్నుడు. దేవుడు సగుణుడు అంటే మంచి గుణములు కలిగి ఉన్నాడు. ఏ గుణం లేని వ్యక్తి కాదు. 1. 2, నిరాకారం అంటే ఆకారం లేనోడు అన్నారు. నో, దేవుడు సాకారుడు. ఆయన ఒక ఆకారం కలిగి ఉన్నాడు కనుకనే తన పోలిక చొప్పున తన స్వరూపమందు మనకు ఆకారాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. 2. 3వది నిరామయం దేవం, అర్థం కాడు దేవుడు. అంటే దేవుడి తత్వం అర్థం కాదంటే బాగానే ఉంటుంది, కానీ ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాడు,
పిచ్చోడి చేతిలో రాయలాగా ఉంటుంది దేవుని తంతంత అన్నది తప్పు. దేవుణ్ణి వెంబడించేవాడికి, దేవుణ్ణి వెతికేవాడికి ఆయన ఆలోచనను ఆయన బయలుపరుస్తాడు. వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని ఏ జనముకి ఇలాగున చేసి ఉండలేదని. దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిదన్న పాటలో తనను ప్రేమించి వెంబడించేటువంటి భక్తులకు తన రహస్యములను చెప్పే దేవుడు ఆయన. ఆయన చేసేటువంటి ప్రతి పనిలో అయోమయం, గందరగోళం కాదు. అర్థం కానీ మన పిచ్చి బుర్రలకు అలా అనిపించింది, కానీ ప్రతిదీ లెక్క సరిగా ఉంటుంది. దేవుని కార్యాలన్నీ కూడా దేవుడు ఏది చేసినా హిసాబ్ రేతా హై భయ్, లెక్క ఉంటుంది. ఈరోజు ఇక్కడ చదివినటువంటి వచనంలో, ప్రకటనలోని వచనాన్ని చదివించాను. మన భవిష్యత్తు మనకు తెలియాలి అంటే బైబిల్ గ్రంథంలో ప్రకటన అధ్యయనం అనేది చాలా అవసరం. సో దానిలో 6వ అధ్యాయము 9వ వచనం నేను చదివించాను. ఇది ముద్రలు విప్పేటువంటి ఘట్టం. తండ్రి చేతిలో ఉన్నటువంటి 7 ముద్రలు వేసినటువంటి గ్రంథపు చుట్టను తీసుకొని యేసయ్య ఓపెన్ చేస్తూ ఉన్నాడు. ఆయన మొదటి ముద్రను విప్పినప్పుడు ఏం జరిగిందంటే, తెల్లని గుర్రము ఒకటి బయలుదేరి వెళ్తూ ఉందట, కనబడిందట. దాని మీద విల్లు పట్టుకున్న ఒకడు కూర్చున్నాడు. అతడు ఒక కిరీటం కలిగి ఉన్నాడు. అతడు జయించుటకు బయలు వెళ్ళాడని రాశాడు. మొదటి ముద్ర విప్పినప్పుడు ఒక సంభవం కనపడింది, అంటే భవిష్యత్తులో అది జరగబోతుంది. తెల్లని గుర్రం కనపడింది, దాని మీద కూర్చున్న వాడికి కిరీటం ఇయ్యబడింది, విల్లు చేత పట్టుకొని ఉన్నాడు. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఎవరు? మొదటి ముద్ర విప్పినప్పుడు కనబడినటువంటి ఆ తెల్లని గుర్రం ఏంటి, దాని మీద కూర్చున్న వాడి చేతిలో విల్లేంటి, ఎవరతడు అంటే దాన్ని గూర్చి లేఖనమే మనకు వివరిస్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో దాన్ని గూర్చి ఏమంటాడంటే, అబద్ధ క్రీస్తులను గూర్చిన సంకేతం అది. అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చుతారు. ఇదిగో నేనే క్రీస్తునని వాళ్ళు చెప్పి అనేక మందిని మభ్యపెడతారనే మాట మత్తయి సువార్త 24వ అధ్యాయం 4వ వచనంలో, నీ రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని శిష్యులు ఆయన అడిగినప్పుడు మొట్టమొదటి సూచనగా ఆయన చెప్పింది, అనేకులు అబద్ధ క్రీస్తులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చుతారు అనే విషయం చెప్పాడు. ఇట్లాగా ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక్కొక్క సంభవం భవిష్యత్తులో జరగబోతుంది అని యేసయ్య మాట్లాడాడు. ఇంట్రెస్ట్ ఉంది కదా మీకు? ఫ్యూచర్ ప్లాన్ ఏంటనేది దేవుని ప్లాన్. మన ప్లాన్లు మనకు ఉంటాయిలే, దేవుని ప్లాన్ ఏందో తెలుసుకుందాం. భవిష్యత్తులో ఏం జరగబోతుంది అంటే, అనేకులు నా పేరిట వచ్చి పలువురిని మోసపుచ్చబోతున్నారు. వాళ్ళందరికీ సూచనగా ఈ తెల్లని గుర్రం మీద విల్లు పట్టుకొని పోయేవాడు. వాళ్ళందరికంటే ఫైనల్లో ఒకడు వస్తాడు. ఇప్పటిదాకా అబద్ధ క్రీస్తులు అనేక మంది వచ్చి నేనే క్రీస్తుని చెప్పుకున్న వాళ్ళు ఒక రాష్ట్రాన్నో, ఒక దేశాన్నో, ఒక జనాంగాన్నో, ఒక జిల్లానో మోసం చేశారు. ఇంకా కొద్ది రోజుల్లో ఒకడు రాబోతున్నాడు లైన్లోకి. వాడు ప్రపంచం మొత్తాన్ని మోసం చేస్తాడు తానే క్రీస్తునని. ప్రపంచమంతా కూడా ఆశ్చర్యపడుతూ వాడే క్రీస్తుని వాడి వెంటబడి వెళ్ళేటువంటి ఘట్టం ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో రాయబడి ఉంది. భూజనులందరూ చూడండి, ఒక జంతువుని గురించి మాట్లాడతాడు. జంతువు కాదండి, మనిషే. 13వ అధ్యాయం 1వ వచనం నుంచి, మరియు 10 కొమ్ములను 7 తలలను గల యొక్క క్రూర మృగము సముద్రముల నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేలును ఉండెను. చాలండి. 3వ వచనం, దాని తలలలో ఒక దానికి చావు దెబ్బ తగిలినట్టుండెను. అయితే ఆ చావు దెబ్బ మానిపోయెను గనుక భూజనులందరూ మృగము వెంట వెళ్ళుచు ఆశ్చర్యపడుచుండిరి. భూజనుల్లో కొందరా? భూజనులందరా? భవిష్యత్తులో ఒకడు రాబోతున్నాడండి.
వాడు తానే క్రీస్తునని రుజువు చేయడానికి అనేకమైన సూచక్రియలు మాత్కార్యాలు కూడా చేస్తాడు. ఇంకా చెప్పాలంటే అందరి కళ్ళ ఎదుట చచ్చి మళ్ళా బ్రతుకుతాడు. భూజనులందరూ కూడా వాని కనెక్ట్ అయిపోతారు. ఆ నజరేయుడగు యేసు చనిపోయి తిరిగి లేచాడని చెప్పారు కానీ మనం చూడలేదు. ఇదిగో ఈయన అందరి కళ్ళ ముందు చనిపోయి తిరిగి లేచాడు. చావు దెబ్బ తగిలి బ్రతికినట్టుండినటువంటి ఆ క్రూర మృగము, దానిని భూజనులందరూ ఆశ్చర్యపడుచు వెంబడిస్తూ ఉన్నారట. దెబ్బ తగిలి మానిపోతే ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏముంది? అక్కడ చావు దెబ్బ అన్నాడంటే వాడు చచ్చి బతుకుతాడు. చనిపోయి తిరిగి లేచినటువంటి ఘట్టాన్ని వాడు చూపినప్పుడు భూజనం అంతా కూడా వానికి కనెక్ట్ అవుతారు. అలా ఫైనల్లో ఒకడు రాబోతున్నాడు. వాడు ప్రపంచ ప్రజానీకం మొత్తాన్ని కూడా మోసం చేయబోతున్నాడు. ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానికంతటికి పైగా వాడు తను తానే హెచ్చించుకుంటాడు. తెసలోనిక 2 పత్రిక 2వ అధ్యాయములో 3వ వచనం నుంచి కిందికి చదివితే రాయబడి ఉంటుంది. 2-3 వచనాలు కిందికి చదివితే మీకు ఉంటుంది. ఇప్పుడు నాకు వెళ్ళి చూడండి, పెన్ను ఉంటే రాసుకో, నాకు వెళ్ళి చూసుకో అంతే. వాడు లైన్లోకి వచ్చిన తర్వాత గుళ్ళు, మసీదులు, ఆఖరికి చర్చిలతో సహా మూపిస్తాడు. గుడి కూడా, మసీదు కూడా, చర్చి కూడా మొత్తం క్లోజ్. ఎందుకంటే భూజనమంతా కూడా నిజమైన దేవుడు ఇతడే అని వాడు చేసే సూచక్రియలకి మాత్కార్యాలకి విభ్రాంతి నొందిన ఆశ్చర్యపోయిన వారై వాడిని వెంబడించేటువంటి రోజులు భవిష్యత్తులో రాబోతున్నాయి. ఇప్పుడు కొంతమంది మా మతాన్ని స్థాపిస్తాం, మేము అట్లా చేస్తాం, మేము ఇట్లా చేస్తామని మహా హెచ్చులకు పోతున్నారు కొంతమంది. కొన్ని రాజకీయ పార్టీలు ఏం మిడిసిపడుతున్నాయి. మొత్తం మేము చేస్తాం, మేము అలా చేస్తాం, మేము ఇలా చేస్తాం, మేము పోటు పొడుస్తామని. ఈ పోట్లన్నీ బుస్సే. వాడు వస్తున్నాడు అసలోడు, వాడిస్తాడు అసలు డోసు. ఇప్పుడు పోటుగాళ్ళు కూడా వాడే ఇస్తాడు గట్టి డోసు. అదంతా ఇంకా ఎక్కువ టైం ఏం తీసుకోదండి. అంతా ఒక 30 నుంచి 40 ఏళ్ల నిడివిలో ఆ ఘట్టాలు జరగబోతున్నాయి. ఇది కహాని కాదు, బైబిల్ చెప్పిన సత్యం, నగ్న సత్యం. దేవునికి స్తోత్రం. పర్టికులర్ డే మనకు తెలియదు కానీ జరిగేటువంటి సంభవాలు, సంకేతాలు మనకి. ఇప్పుడు మళ్ళా ఇజ్రాయెల్ ఇరాన్ గల్దించుకుంది. రాగల 48 గంటల్లో ఎప్పుడు అటాక్ చేస్తారో తెలియదు. మందుగుండు సామాగ్రి రెడీ చేసుకున్నారు. మన భారతదేశ వాళ్ళు కూడా ఇరాన్లో ఉన్నోళ్ళని దయచేసి రాయబార కార్యాలయానికి దగ్గరికి చేరండి బాబు, వచ్చేసరికి ప్లాన్ చేయండి అని. తర్వాత ఇక్కడ వాళ్ళని కూడా అక్కడికి వెళ్ళకండి బాబు అని చెప్పి అందరికీ వార్నింగులు జారీ చేసుకున్నారు. అరబ్బు దేశాలకు, ఇస్రాయేలీయులకు ఫస్ట్ నుంచి యుద్ధమే. అరబ్బు దేశాలు ఏమిటి అంటే హాగరు సంతానం. ఇజ్రాయేల్ ఎవరు అంటే శారా సంతానం. దేవునికి స్తోత్రం. అబ్రాహాముకి ఇచ్చిన వాగ్దానం ఎలా నెరవేర్చాడో చూడండి. ప్రపంచంలో ఇప్పుడు 4 వంతుల్లో 3 వంతులు వీళ్ళే ఉన్నారు. దాదాపు అటు క్రైస్తవులు, అలాగే అరబ్బులు, యూదులు మొత్తం కలిపితే దాదాపు ప్రపంచంలో 60% మంది వీళ్ళే కనపడతారు. అబ్రహాం సంతతే. క్రైస్తవులంగా విశ్వాసమును బట్టి మనం కూడా అబ్రహాం సంతానంలో చేర్చబడ్డాం. వాగ్దానం ఎలా నెరవేర్చాడో చూడు. ఆకాశ నక్షత్రముల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను, సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాను అన్న మాట నెరవేర్చాడు. చూసారా? అరబ్బులు ఏమంటారు? వాళ్ళ పితరుడు ఎవరు? మీ మూల పితరుడు ఎవరంటే అబ్రహాం అంటారు. ఇశ్రాయేలీని కదిలిస్తే మీ మూల పితరుడు ఎవరంటే అబ్రహాం అంటారు. క్రైస్తవుల్ని కదిలిస్తే పితరుడగు అబ్రహాము అంటారు. ఎంతమందికి పితరుడు రయ్యా? మరి దేవుని వాగ్దానం. దేవునికి స్తోత్రం. శారాకి సంతానం పుట్టడం లేట్ అవుతుందని హాగర్ని చేసుకొని కన్నాడు సంతానం. ఎవరిని? ఇష్మాయేలుని కన్నాడు. ఆ ఇష్మాయేల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే అరబ్బులు. తర్వాత పుట్టినవాడు ఎవరు? శారమ్మకు పుట్టినవాడు ఇస్సాకు. ఈ ఇస్సాకు సంతతే ఇశ్రాయేలీయులు. శారమ్మకి, అబ్రహాము ద్వారా శారమ్మకి ఇస్సాకు పుడితే, ఆ ఇస్సాకుకి యాకోబు పుడితే,
ఆ యాకోబుకు 12 కొడుకులు పుడితే 12 పిల్లలు, ఆ 12 పుట్టినటువంటి జనాంగమే ఈరోజు ఇశ్రాయేలు జనాంగం. ఇశ్రాయేలు అంటే యాకోబుకు రెండో పేరు. నాకు రెండో పేరు షాలేము రాజు. పాత పేరు మీకు తెలుసా? తెలియాల్సిన అవసరం లేదులే. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్షణ పొందినాక నాకు ఇచ్చిన పేరు షాలేము రాజు. అలాగే యాకోబుకి దేవుడు యాకోబును ఆశీర్వదించి ఇచ్చినటువంటి నామము ఇశ్రాయేలు. ఆ ఇశ్రాయేలుకు పుట్టిన సంతానమే ఇశ్రాయేలీయులు. స్తోత్రం. ఇద్దరు పక్కపక్కనే ఉంటారు. హాగరమ్మ సంతానం, శారమ్మ సంతానం, ఇద్దరికి తండ్రి ఒక్కడే అబ్రహాము. కానీ ఏం చేద్దాం, వాళ్ళకి వీళ్ళకి పడదు. ఫస్ట్ నుంచి కొట్లాటే. ఇక రాబోతున్న రోజుల్లో ఏం జరిగిద్దో తెలుసా? ఇప్పుడు ఇజ్రాయేలుకి అమెరికా సపోర్ట్ చేసింది. ఎంతమంది విన్నారు? ఈరోజు కూడా వార్తల్లో వచ్చింది అదే. ఇరాన్ ఒకవేళ ఇజ్రాయేల్ మీద అటాక్ చేస్తే మేము చూస్తా ఊరుకోము, ఇజ్రాయెల్ పక్షంగా మేము నిలబడతాం, ఇజ్రాయేలుకు ఉక్కు రక్షణ కల్పిస్తామని మాట్లాడాడు జో బైడెన్. మన బైడెన్ భయ్య. అన్యులకి ఈ సంగతి తెలియదు, వారు చీకట్లో ఉన్నారు. మీరు వెలుగు సంబంధులు, మనోనేత్రములు వెలిగించబడిన వారు, మీరు వెలుగులో ఉన్నారు కనుక ఇక భవిష్యత్తు ఏం జరిగిద్దో మనకి స్పష్టంగా చెబుతాడు దేవుడు. డోంట్ వర్రీ. అయితే జాగ్రత్తగా దేవుని మాటలు కాచుకోవాలా, ధ్యానించాలా, చెప్పేటప్పుడు వినాలా. బైడెన్ ఏమన్నాడో తెలుసా? ఇశ్రాయేలుకు ఉక్కు రక్షణ కల్పిస్తాం, ఇరాన్ ఇజ్రాయెల్ని అటాక్ చేస్తే మేము చూస్తా ఊరుకోం. అదిగా అదే స్టేట్మెంట్. ఇప్పుడు వినండి బాగా. అమెరికా అగ్రరాజ్యం, ఇజ్రాయేల్కి అగ్రరాజ్యం అండదండలు ఉన్నాయి. మరి ఇప్పుడు అరబ్ దేశాలేమో ఎఫెక్ట్ అవుతున్నాయి. మొన్నటిదాకా గాజా మీద అటాక్ చేసి హమాస్ యుద్ధం జరిగింది. హమాస్ మీద యుద్ధం చేశారు ఇజ్రాయేలీలు. వేల మంది చనిపోయారు మన కళ్ళ ముందు. మొన్న జరిగింది కదా, ఎంతమందికి తెలుసు? సీరియళ్ళు సినిమాలు కాదు, ఇది తెలుసుకోవాల్సింది. అమ్మా ఏదమ్మా, వార్తలు చూడాలమ్మా. సీరియళ్ళు సినిమాలు చూసే రోజులు పోయినాయి, వార్తలు చూసే రోజులు వచ్చినాయి. చూడండి, జాగ్రత్తగా చూడండి, పురుషులు స్త్రీలు అందరూ. ఇప్పుడు మరి అరబ్బుల పరిస్థితి ఏంటి? అగ్రరాజ్యం మా మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళకి అండగా ఉంది. మరి మా సంగతి ఏంటి? ఈ తంతు ఇలానే కొనసాగి అటాక్స్ జరిగి, కొన్ని ఫైట్లు జరిగి చివరికి ముస్లిం దేశాలు ఒక నిర్ణయానికి వస్తాయి. అరబ్ దేశాలు ఏం నిర్ణయానికి వస్తాయో తెలుసా? మనం చిన్న దేశాలుగా ఉన్నందున మన మీద ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి, లాభం లేదు. ప్రపంచాన్ని శాసించాలంటే ఒరే నేను చెప్పేది పోయిద్ది. ఇప్పుడే వాడు అడిగినప్పుడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ప్రపంచాన్ని శాసించాలంటే మనం చిన్న దేశాలుగా ఉంటే శాసించం. కాబట్టి 10 దేశాలు కలిసి ఒక దేశం అయిపోదాం. అప్పుడు మంది అతిపెద్ద దేశం అయింది. ఒకడే రాజు అవుతాడు, ఒకటే ముద్ర లైన్లోకి వస్తుంది. మనం 10 దేశాలు కలిసి ఒక దేశంగా మారిపోతే ప్రపంచమంతా మనకు భయపడుద్ది. అప్పుడే మనం బలమైన శక్తిగా మారగలుగుతాం. ఇలా సింగిల్గా ఉంటే ఒక్కొక్కరిని వేటాడుతారా అనే అండర్స్టాండింగ్కి భవిష్యత్తులో వాళ్ళు రాబోతున్నారు. ఇప్పటికే మంతనాలు జరుగుతున్నాయి, డిస్కషన్స్ జరుగుతున్నాయి. హల్లెలూయా. ఇక వాళ్ళంతా కలిసి 10 రాజ్యాలు కలిసి ఒక్క రాజ్యంగా మారిపోయేదాన్నే దశరాజ్య కూటమి అంటారు. ఆ 10 రాజ్యాలు కలిసి ఏకరాజ్యంగా మారేటువంటి ఘట్టము భవిష్యత్తులో జరగబోతుంది. దీన్ని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కొంతమంది ఒక టైటిల్తో ఈ వర్తమానం పెట్టారు. ప్రపంచములో భవిష్యత్తులో కనుమరుగు కాబోతున్న 10 దేశాలని పెట్టారు. 12 దేశాలు అనొచ్చు, 20 దేశాలు అనొచ్చు. 10 దేశాలు ఎందుకు?
ప్రపంచ పటంలో కనుమరుగు కాబోతున్న 10 దేశములు అనే టైటిల్ పెట్టారు. సరే, వాళ్ళు వేరే వేరే నేమ్స్ మెన్షన్ చేశారులే. అంతే కదండి. ఇప్పుడు 10 రాజ్యాలు కలిసి ఒక రాజ్యం అయిపోతే ఇక 10 దేశాలు లెక్క ఉండదు కదా, ఒకటే దేశం అయిపోయింది కదా. అంతకుముందు ఉన్నట్టు టైటిల్ మారిపోద్ది, టోటల్ మారిపోద్ది. ఒక్కసారిగా ప్రపంచ పటంలో కొన్ని దేశాలు మరుగైపోయి ఒకటే దేశంగా మారిపోద్ది. ఇప్పుడు దానికి దారులు పడుతున్నాయి. ఇప్పుడు జరుగుతున్న అటాక్స్ అని దానికే. అరబ్బులంతా ఏకంగా మాట్లాడుకుంటున్నారు, ఏందిరా మన పరిస్థితి ఏంది, మన గాజాను వైనం చేశారు, ఇప్పుడేమో ఇరాన్ మీదకి వచ్చారు. అదేమంటే అమెరికానేమో ఇజ్రాయెల్ని కదిలిస్తే ఊరుకోనంటుంది, మరి వాళ్ళేమో మనల్ని కదిలిస్తున్నారు అని. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, మనం ఒంటరిగా ఉంటే పోరాడలేమో, అందరం కలిసి ఫైట్ చేయాలనేటువంటి ఘట్టానికి భవిష్యత్తులో తెరదీస్తారు. గుర్తుపెట్టుకోండి. ఇలాగా ప్రకటన గ్రంథంలో ఇక భవిష్యత్తులో ఏమేమి జరగబోతున్నాయి అనే విషయాలను కూర్చున్నటువంటి సమాచారం బోల్డంతా దేవుడిచ్చాడు. 10 దేశాలు ఏకమవుతాయని చెప్పాను కదా. ఆ ఏకమయ్యే 10 దేశాల్లో ఒక దేశానికి చెందిన రాజే అంత్య అబద్ధ క్రీస్తుగా మారతాడు. 10 దేశాలు ఏకమవుతాయని చెప్పాను. ఆ 10 దేశాలకు ఏకమయ్యేటువంటి ఆ దేశాలన్నిటిలో నుంచి ఒక దేశపు రాజు అంత్య అబద్ధ క్రీస్తుగా మారతాడు. దేవునికి స్తోత్రం. వాడు లైన్లోకి వచ్చిన తర్వాత ఇక కార్యక్రమాలన్నీ వేరే లెవెల్లో ఉంటాయి. ఖచ్చితంగా జరిగిద్ది. ఇప్పటిదాకా దేవుడు చెప్పినవన్నీ జరిగినాయి బైబిల్లో. అందరి డబ్బు అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయిద్ది. ఈరోజు అందరి డబ్బు ఫోన్పే, గూగుల్ పే అని అంతా అకౌంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్. స్తోత్రం, హల్లెలూయా. అంతే కదండి. ఇప్పుడు చదువు లేనోడు కూడా చెప్పు ఎంత టప్పిన ఇదిగో చూడు, ఓకేనా. డబ్బులు తీసేవారు వీటిలో చాలామంది తగ్గిపోయింది. ఇప్పుడు ఎలక్షన్ హడావుడి కదా, పోలీసులు చెక్ చేసినా పెద్దగా దొరకట్లా. ఎందుకు దొరికింది? ఎట్లా వెళ్ళాల్సిన పనులు అట్లా వెళ్తూ ఉంటాయి. ప్రియులారా, భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో దేవుడు ముందుగా ఇచ్చినటువంటి సంకేతాలు కొన్ని నెరవేరుతున్నాయి. వాటిలో ఒకటి డబ్బు కరెన్సీ రూపంలో కాకుండా అకౌంట్ల రూపంలో మారిపోతుంది. అది బైబిల్ ఇచ్చిన సంకేతం. ఇప్పుడు అది జరుగుతుంది. భాష ఒకడికి తెలియదు, ఒక దేశపోడి భాష ఒక దేశపోడికి తెలియదు. కానీ ఇప్పుడు ఏ సౌకర్యం వచ్చిందో తెలుసా? ఇప్పుడు నేను తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడితే ఇప్పుడు కనిపెట్టిన లేటెస్ట్ టెక్నాలజీ ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అవైలబుల్గా, అన్ని భాషల్లోనికి నేను మాట్లాడిన తెలుగు భాష తర్జుమా అయిపోతుంది. నేను తెలుగులో మాట్లాడితే తమిళోడికి తమిళంలో అర్థమైద్ది. కేరళ వాళ్ళు మలయాళీలు కదా, మలయాళంలో అర్థమైద్ది. కర్ణాటక వాళ్ళు కన్నడ కదా, కన్నడలో అర్థమైద్ది. మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ కదా, మరాఠీలో అర్థమైద్ది. అలాంటి సౌకర్యం వచ్చింది. ఎంతమందికి తెలుసు? భాషలో ఏకత్వం ఇలా జరిగిద్దని, భవిష్యత్తులో ఇలా జరుగుతుందని బైబిల్ ముందే చెప్పిన దాని ప్రకారం అక్షరాల ఇప్పుడు దానికే మొత్తం ఏర్పాట్లు అయిపోయినాయి. ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. ముద్ర అమల్లోకి తీసుకొస్తారన్నది కూడా నెరవేరుతుంది. కొన్ని కంపెనీస్ ఇప్పటికే విదేశాల్లో కావచ్చు, మన దేశంలో కావచ్చు, కొన్ని కంపెనీస్ కోడ్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ కంపెనీస్లో జాబ్ చేసేటువంటి జాబ్ హోల్డర్స్కి ఆ కోడ్ వాళ్ళ బాడీలో ఎక్కడో చోట సెట్ చేస్తున్నారు. వాళ్ళు వెళ్ళి నిలబడితే చాలు, స్కాన్ చేసుకుంటుంది, వాళ్ళకి డోర్ ఓపెన్ అయ్యిద్ది. మామూలు పోతే ఓపెన్ కాదు. దేవునికి స్తోత్రం. అంత సెన్సార్ సిస్టమ్ వచ్చింది. కార్లలో కూడా ఇప్పుడు ఫుల్గా సెన్సార్ వాడుతున్నారు. సమీపంలోకి మనిషి కానీ, పశువు కానీ, వెహికల్ కానీ ఏదన్నా వచ్చిందనుకో, కారులో నుంచి ఒక సైరన్ మోగుతూ ఉంటుంది, సిగ్నల్ వస్తూ ఉంటుంది. దగ్గరలోకి వెహికల్ వచ్చింది, లేకపోతే ఏదో వచ్చింది చూసుకోరా బాబు, లేకపోతే ఢీ కొడతారు చూసుకొని సిగ్నల్ అదే ఇస్తాను.
నీకు ఏది కావాలంటే అది మాట్లాడితే చాలు. అన్నీ ఇప్పుడు సిస్టమ్, సెల్ ఫోన్ ఎలా వచ్చేసింది, అంత మామూలుగా లేదు. ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియులారా, బైబిల్ చెప్పినటువంటి విషయాలు అచ్చుగుద్దినట్టు అక్షరాలా జరుగుతున్నాయి. ఇప్పటిదాకా జరిగిన ఇక ముందు కూడా జరుగుతాయి. ఒకడు ఎగతాళి చేసినా, హేళన చేసినా, అబద్ధాలన్నా, వాడి బొంద ఏమన్నా అనుకొని, ఇది మాత్రం 100% సత్యగ్రంథం ఇందులో చెప్పింది నెరవేరి తీరుతుంది.